వ్యాపార సంస్థలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క భోజనాల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. అమ్మా పట్టణంలో స్టాఫ్ అందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తున్నాం. ఒక 10 నిమిషాలు కూడా మా కుటుంబ కార్యక్రమానికి కొద్దిగా పెద్దవాళ్ళని కొద్దిమంది కూర్చోండి ప్లీజ్. శ్రీమంతులైన కొద్దిమంది కూర్చోండి. ఒక 10 నిమిషాలు అంతే, 15 నిమిషాలు. శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమ పదం పరమాత్మకలింగం ప్రణమామి సదా శివలింగం లింగాశ్రయం పుణ్యం అందరం కూడా ఒక పక్షిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సందర్భంలో ఏం పక్షిని తీసుకోవాలండి? ఒక హంస అనేటువంటి పక్షిని ఆదర్శంగా తీసుకుంటే ఆ హంస ఏం చేస్తుంది? పాలను మాత్రమే స్వీకరించి నీరును విడిచిపెడుతుంది. అదేవిధంగా మానవులందరూ కూడా సమాజంలో ఉండబడేటువంటి చెడును ఎవరికి వారు ఏకీకృత శక్తిలో ఎవరికి వారు యథాశక్తిగా చెడును విడనాడండి, మంచిని స్వాగతించండి. సెల్ ఫోన్ కూడా అందుకే ఉపయోగించుకోండి. కాబట్టి ఇప్పుడు సెల్ మనకు ఉపయోగపడాలి, దేనికి? మంచికి ఉపయోగపడాలి. అందరూ కూడా ఈ మంత్రాన్ని రికార్డ్ చేసుకోండి. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఇది లక్ష్మీనరసింహస్వామి వారి మహామంత్రం. ఆ ఉగ్రాన్ని మనం భరించాలన్నా, ఏదన్నా ఒక వేసుకున్న టాబ్లెట్ కొంచెం రియాక్షన్ అయిందంటే, యాక్షన్ చక్కగా చేయాలంటే దానికి ఎవిల్ గోరి వేసుకున్నట్టుగా మహాలక్ష్మి మంత్రాన్ని కూడా మనం ఇప్పుడు రికార్డు చేసుకుందాం. ఓం శుద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ
వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఈ 2 మంత్రాలు మీకు చాలు. మొదట అమ్మవారు చదివి తర్వాత స్వామివారు చదవండి, మళ్ళీ లాస్ట్గా అమ్మవారు చదవండి. కాబట్టి ఇది లక్ష్మీ నృసింహ మహామంత్రం. ఇది మనకి పురుషుణ్ణి ఒక వృషభంలాగా పోలిస్తే స్త్రీని సాక్షాత్తుగా లక్ష్మీదేవి లాగానే పోల్చింది. అక్కడ భేదం లేదు. కాబట్టి చైతన్యం అంతా కూడా స్త్రీత్వంలోనే ఉంది. ఇందాక మీరు లలితా సహస్రనామాన్ని పారాయణం చేశారు. అప్పుడు ఒక వాక్యం ఉంటుందండి, దాంట్లో హయగ్రీవో వాచ అని ఉన్నదా లేదా? ఆ హయగ్రీవుడు ఎవరు అది కొంచెం తెలుసుకుందాం. తర్వాత నారసింహస్వామి వారి గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మహిళామ తల్లి భూలోకం నుంచి స్వర్గలోకం దాకా ఎలా నడిచి వెళ్ళింది అనేది, ఒక ధనుర్మాస వ్రతం చేసింది ఆండాళమ్మవారు గోదాదేవి. దాని గురించి తెలుసుకొని భక్త ధ్రువ మార్కండేయ గురించి కూడా తెలుసుకొని మన అందరం కూడా భగవద్ గుణానుసంధానాన్ని చేసుకొని తరిద్దాం. పూర్వకాలం లోపల మధు కైటబులు అనేటువంటి రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసులు బ్రహ్మదేవుడు పడుకున్నటువంటి కాలంలో, మహాప్రళయాంత కాలంలో భూనభోత్తరాలన్నీ కూడా జలమైపోతుంటే ఆ జలంలో ఒక బ్యాక్టీరియా సిద్ధించి ఒక అశ్వస్వరూపంగా 2 రాక్షసులు మధు కైటబులు అనేటువంటి రాక్షసులు వేదాన్ని దొంగిలించారు. ఎందుకోసం? బ్రహ్మదేవుడు ఇంత గొప్పవాడు ఎట్లా అయ్యాడ్రా, ఇదిగో వేదం చదువుకొని మనం కూడా వేదం చదువుకుందాం, చదువుకొని బ్రహ్మ పదవిని పొందుదాం అనగా ఏదో స్కూల్లోనో కాలేజీలోనో వెళ్ళి క్రమశిక్షణాయుతంగా చదువుకుంటే విద్య అర్థమవుతుంది, అది ధర్మంగా ఆచరింపబడుతుంది. కానీ దొంగిలించిన పుస్తకాన్ని చదువుకుంటే దొంగ బుద్ధులు వస్తుంటుంటాయి.